మనము తర్క భాషలో ఆ కేవలాన్వయి, కేవల వ్యతిరేకి, అన్వయ వ్యతిరేకి అనేటటువంటి వ్యాప్తి వ్యాఖ్యాల గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించి పెట్టుకున్నాం ప్రస్తుతానికి. ఇంతవరకు వచ్చాం, అవునా కాదా? స్క్రీన్ కనపడుతుందా అమ్మా? ఇంకా లేదండి. కనిపిస్తుంది గురుగారు. కనపడుతుందండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఏం కనపడుతోంది? వ్యాప్తి, అన్వయ వ్యాప్తి. ఇప్పుడు అన్వయము, అమ్మా అన్వయ వ్యాప్తి ప్రశ్న. టేబుల్ వచ్చింది కదా? వచ్చింది. రైట్. ఇది ఒక్కసారి చూడండి ఈ టేబుల్. అంటే ఇది మనం ఆల్రెడీ చదువుకున్నదే, కొత్తది ఏమీ చెప్పటం లేదు. అవును, ఇది పంపించారు గురుగారు. ఇది పంపించలేదు, ఇప్పుడు చెబుతున్నాను. మేము ప్రింట్ తీసుకున్నాం గురుగారు, పంపించినట్టున్నారు. అది వేరేది మేడం. వేరేది. మీ సరే, పక్కన చూడండి, పక్కన చూడండి. క్షమితం. అవయవం లేదు దాంట్లో. అవును, కరెక్ట్. వినండి. అవయవం ఏమిటి? ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము. దాంతో మనం ఏం రాసుకుంటున్నాము? వ్యాప్తి వ్యాఖ్యను రాసుకుంటున్నాము. ఉపనయము, నిగమము. అంతే కదా? ఈ 5. ఇది అన్వయ వ్యాప్తికైతే ఎలా జరుగుతుంది అంటే ఏంటంటే, ప్రతిజ్ఞ ఏమన్నాడు వాడు? పర్వతో వన్యమాన్ అని ప్రతిజ్ఞ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే నా ఫ్రెండ్ ఏమంటున్నాడు? ఇది దేనిలో వస్తుంది? పరార్థ అనుమానమునందు. ఎందువలన అని అడిగాడు వాడు. అంటే హేతు చెబుతున్నాడు. ధూమవత్వాత్, ధూమం ఉంటే వన్ని ఎందుకు ఉండాలి అని మళ్ళీ వాడు ప్రశ్న వేశాడు. ఉదాహరణ చెబుతున్నాడు. మహానసం, మహానసే అని. ఏమిట? యో వ్యాప్తి వాక్యాన్ని రాస్తున్నాయి ఇక్కడ. యో యో ధూమవాన్ ససో అగ్నిమాన్ యథా మహానసం. ఇది టెక్స్ట్ బుక్ లో ఉండే వాక్యం. ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం యథా. ఉదాహరణ నేను రాశాను, ఇక్కడ దృష్టాంతి అని రాశా, అంతే తేడా. దృష్టాంతం అన్న ఉదాహరణ ఒకటి. కనుక వ్యాప్తి వాక్యం అంటే ఏమిటి? ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం యథా ఉదాహరణే. దీనికి ఇంకొంచెం స్టాండర్డైజ్ చేస్తే ఎత్ర ఎత్ర వ్యాప్యం తత్ర తత్ర వ్యాపకం అని అంటాం. ఓకే. ఎత్ర ఎత్ర వ్యాప్యం తత్ర తత్ర వ్యాపకం. అదేంటి కాలు కట్టబెట్టుకున్నావు? ఎవరో గీతలు గీకండి అమ్మా. ఉపనయం ఏమిటి అంటే దానికి ఏమన్నాడు? సరేనయ్యా, మహానసం చెబుతున్నావు, దానికి దీని సంబంధం ఏమిటి అన్నాడు. దానికి దీని సంబంధం అంటే ఉపనయము. ఏమిటది? తథాచాయం అంటే అలాగే ఇది. తథాచ అయం, తథాచాయం, అది ఇదే. అయితే ఏమిటి అని అంటే నిగమము అంటున్నాం. ఏమిటది? తస్మాత్ తథా ఇది, అందువలన అలాగే ఇది కూడా. అందుకని అక్కడ పొగలో ఉన్నప్పుడు నిప్పు ఉంది కాబట్టి తస్మాత్ అందువలన, తథాచ అలాగే, ఇది కూడా, ఇది అనగానే మిత్రుడికి కూడా ఆ పరామర్శ కలిగి అనుమితి జ్ఞానం కలుగుతుంది. ఇదేమిటిది? అన్వయ వ్యాప్తి అంటాం. రెండో వెరైటీ ఏమిటి? వ్యతిరేక వ్యాప్తి. ఇక్కడ చూడండి, అవయవము, ప్రశ్న ఏమన్నా మారాయా? మారలేదండి. అవయవములోను ప్రశ్నలోను ఏమీ మార్పులు లేవు. సరే, ప్రతిజ్ఞలో ఏమన్నా మార్పు ఉందా? లేదు. మ్యూట్ తీసి చెప్పండి అమ్మా. హేతువులో మార్పు ఉందా? లేదు లేదు లేదు. లేదు.
లేదు. ఉదాహరణలో మార్పు ఉందా? లేదు. ఉంది. ఉంది ఉంది ఏముంది? అక్కడ మహానసం, ఇక్కడ మహాహ్రదం. ఉమ్. తర్వాత వ్యాప్తి వాక్యం దగ్గరకు వస్తే ఉమ్. యో యో ధూమవాన్ సో సో అగ్నిమాన్ అన్నాము, దాన్ని తిరగేసి రాశాము. ఏది వన్నిమాన్ అంటే వన్ని అభావ ఉమ్. భవతి తత్ ధూమవత్ న, ధూమము యొక్క అభావము కూడా ఉంటుంది. యథా మహాహ్రదం అన్నాడు. ఉమ్. ఇప్పుడు వ్యాప్తి వాక్యం చూడండి కింద, ఎత్ర ఎత్ర వ్యాప్యం తత్ర తత్ర వ్యాపకం. మారిపోయింది. ఎక్కడెక్కడికైనా మార్పు ఉందా? లేదు ఏం మార్పు లేదు లేదు లేదు. అది అంచేత ఎత్ర ఎత్ర అన్నదా ఏదైతే చెబుతున్నారో పైన ఇందులో గాని అందులో గాని దానిని వ్యాప్యము అంటాం. ఉమ్. తత్ర తత్ర అని ఏదైతే చెబుతున్నారో అంటే అది అగ్నిమాన్ కావచ్చు, సాధ్యం కావచ్చు, లేకపోతే హేతు అభావగా కావచ్చు, మిశ్రం. తత్ర తత్ర అని చెప్పిన దాని పేరు వ్యాపకము. ఉమ్. తర్వాత ఈ ఉపనయము దగ్గర తథాచ అయం ఉమ్. అంతే కదా, అలాగే ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? అలా ఇది కాదు అని చెప్పాలి. నచ్చయ్యం నచ ఇయం తథా, అలా ఇది కాదు. ఉమ్. మరి నిగమం ఏం చెప్పాడు? తస్మాత్ తథా ఇది. ఉమ్. వనజ, వీడు నిద్రపోతున్నాడు చూడు. అరే లేరా, అన్నం తిన్నాక పడుకుంది కదా, ఇప్పుడు పడుకోకు, రాత్రి పడుకో ఇక లే. ఓకే. నిగమము అంటే తస్మాత్ తథా ఇతి అన్నాం. ఇప్పుడు అక్కడ ఏమిటంటాము? తస్మాత్ న తథా ఇతి. ఓ నా తగిలించుకున్నాం. ఇవి రెండు కనుక ఇది అన్వయ వ్యాప్తికి వ్యతిరేక వ్యాప్తికి పంచావయవ వాక్యములు ఎలా ఉంటాయి అన్నది మీరు చూచుటకు. అయిపోయిందండి? సరిపోయిందా? మాకు చెప్పడానికి మీరు చాలా హోంవర్క్ చేస్తున్నారు సార్. ఏమ్మా? మాకు పాఠం చెప్పడం కోసం మీరు చాలా హోంవర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నిజమండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాస్తే అయిపోయింది. మొత్తం అయిపోతుంది. దీని తర్వాత ఏమిటి అంటే ఇవి రెండు కలిపి పెట్టానమ్మా. ఇప్పుడు చూసు, అదే రెండు కలిపేసి ఇక్కడ అవయవము ప్రశ్న తీసేసి క్రమ సంఖ్య లేపేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, సేమ్ అక్కడికి ఇక్కడ తేడా ఏం లేదు, సేమ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే పరిచయం చేసుకుందాం. హేతు ఉండాలా వద్దా? ఉండాలి. 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 హేతు ఉండాలి. ఇప్పుడు నేనేమన్నాను? ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర కాదు, పర్వతో వన్యమాన్. ఎందుకు? ధూమవత్వాత్ అన్న. ఈ ధూమవత్వాత్ అన్నప్పుడు అది హేతువు. నేను ధూమవత్వాత్ అనకుండా ఏమండి పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్ బదులు ఏదో ప్రమేయత్వాత్ అన్నాను అనుకుందాం కాసేపు. వేరే ఏదో మాట, ధూమవత్వం కాకుండా వేరే మాట అన్నాం. అప్పుడు అది హేతు అవుతుందా? ఇటు కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ ఏదైతే ఉందో దానికి మనకి భూయో భూయో దర్శనాత్, మాటి మాటికి చూచుట ద్వారా, ప్రత్యక్ష జ్ఞానము ద్వారా ఈ రెండిటికి కూడా ఏ సంబంధం ఉండాలి? అవినాభావ సంబంధం ఉండాలి. శభాష్, అవినాభావ సంబంధం ఉండాలి కదా. ఈ అవినాభావ సంబంధము లేకపోతే, ఈ అవినాభావ సంబంధం లేకపోతే అది ఉండదు. అది ఉండదు. కనుక
కనుక ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అంటే ఆ అవినాభావ సంబంధాన్ని చెబుతున్నాం. ఉమ్. అంటే సద్హేతువు అంటే ఏమిటి? సద్హేతువు అంటే హేతువు ఉంది. ఆ హేతుతోనే సాధ్యం నిర్ణయించబడుతుందా? సాధ్యంలో హేతు ఉండాలి కదండి. అవును. ఉమ్. వస్తుంది వస్తుంది, కంగారే లేదు. కనుక సద్హేతు అంటే ఎక్కడెక్కడ ఉండాలి? ఇప్పుడు మనం సపక్షము విపక్షము అని రెండు చెప్పుకున్నాం. సపక్షము అంటే సాధ్య నిశ్చయముగా కలిగినది, అంటే వంటిల్లు. విపక్షము అంటే ఎక్కడ ఉండదో అది, అంతే కదా. అంటే వ్యతిరేక వ్యాప్తికి పనికొచ్చేది విపక్షము, అన్వయ వ్యాప్తికి పనికొచ్చేది సపక్షము. కనుక సద్హేతు ఎక్కడెక్కడ ఉంటుంది అంటే పక్షమునందు ఉంటుంది, అలాగే సపక్షమునందు ఉంటుంది, అలాగే విపక్షమునందు ఉండనిది, అలాగే ఎటువంటి దోషము లేనటువంటిది అయి ఉండాలి. దోషం అంటే ఏమిటో తర్వాత చూద్దాం. ముందు దీన్ని ఏమంటాం మనము? దీన్ని ఏమంటాము? సద్హేతువు పైన రాశారు చూడండి. ఆ, ఇలా సద్హేతువు కానిది అంటే ఆపోజిట్ ఆఫ్ సద్హేతు ఏమిటంటే హేత్వాభాసము. ఈ మాట బాగా ఒంటికి పట్టించుకోండి. హేత్వాభాసము విడగొడితే సంధి హేతు ఆభాస. హేతు ఆభాస. ఆభాస అంటే ఉన్నట్లుగా కనబడుతుంది కానీ ఉండదు. అంటే అది హేతువు లాగా అనిపిస్తుంది కానీ హేతువు కాదు. అంటే అర్థం ఏమిటి? సరి అయిన హేతువు లేకపోతే పక్షధర్మత యందు మీకు వ్యాప్తి వాక్యము కుదరదు, పక్షధర్మతో కాంబినేషన్ కుదరదు, అనుమితి జ్ఞానము కలగదు. అంతేనా కదా? కనుక హేతువు లాగా కనపడి హేతువు కాని దాని పేరు హేత్వాభాసము. దీనివల్ల ఏమవుతుంది? ఇది దుష్టమైన హేతువు కనుక సాధ్యంతో సరి అయిన సంబంధం అంటే అవినాభావ సంబంధం ఉండదు కనుక మనమేమని ఏది సాధించాలో అది సాధించలేం కనుక ఇది సాధ్యము యొక్క అనుమితి జ్ఞానానికి తోడ్పడదు కనుక దీని హేతు ఆభాసము అన్నాం. సరే, పక్షం అంటే మీకు తెలుసు, విపక్షం అంటే తెలుసు, సపక్షం అంటే తెలుసు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక అంటే సద్హేతువుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నా కదా ఈ స్లైడ్ లో చెప్పుకున్నా, మళ్ళీ సింపుల్ గా చెబుతున్నా. ఏమిటవి? పక్షమునందు ఉండాలా వద్దా సద్హేతువు? పక్షమునందు సద్హేతు ఉండాలా వద్దా? ఉండాలి. ఉండుట అనే దానికి పెట్టిన పేరు సత్వము. ఓకే, అంటే పక్ష సత్వము అంటే పక్షమునందు ఉండుట. ఇంకా ఎక్కడ ఉంటుంది సద్హేతువు? సపక్షంలో ఉంటుంది. అంచేత సపక్ష సత్వము. విపక్షంలో ఉంటుందా? కనుక విపక్ష అసత్వము. విపక్ష అసత్వము. అక్కడికి ఆగండి కాసేపు. ఆగిన తర్వాత ఇప్పుడు మీరేం చెప్తారు? పర్వతో వన్యమాన్ యథా మహానసే అని అన్నారు. ఏమండి? మహానసములో కాకుండా
మహానసంలో సరే ఒప్పుకుంటామండి, ఎక్కడెక్కడ పోకుందో అక్కడక్కడ నిప్పు ఉంది. కాసేపు ఊహించండి అంతే, నిజం కాదు, ఊహించండి. ఏమని? ఇక్కడ పొగ ఉందయ్యా, కానీ ఇక్కడ చచ్చినా నిప్పు లేదు అని నేను మీకు ఇంకోటి చూపించాను అనుకోండి కాసేపు. ఉమ్, ఒక ఉదాహరణని నేను ఏదో చూపిస్తా, ఇదిగో ఇక్కడ చూడు పొగ ఉంది కానీ నిప్పు ఉందా, లేదు అన్నాను అనుకోండి కాసేపు. ఉమ్, అంటే అంటే ఏమైంది? మీరు చూపిస్తున్న హేతువుకి నేను ఒక ఆపోజిట్ చూపించినట్టు అయింది. ఏమండి? ఆ, ఇప్పుడు మోడీ గారు రాజ్యం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూర్చుంది? విపక్షం. పక్షంలో కూర్చుంది. పక్షం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక్కడ, ఇంకో పార్టీ ఎక్కడ కూర్చుంది? ప్రతిపక్షంలో కూర్చుంది. అంటే ప్రతిపక్షం. ఆపోజిట్ కదా. అదే ప్రతిపక్షాన్ని ఇక్కడ వాడుకోండి. అసత్ అర్థమైంది. ప్రతిపక్షత్వం ఉమ్, అంటే సంధి కలిపి ప్రతిపక్షత్వం అన్నది లేకపోవుట. అంటే నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హేతువుకి మీరు ఏదైతే హేతువు చూపిస్తున్నారో, అంటే ఇటు ఉదాహరణకి పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది అని, పొగ ఉండి నిప్పు లేనిదేదో నేను చూపించగలగాలి మీకు. అది చూపిస్తే ప్రతిపక్షం ఉన్నట్లు. ప్రతిపక్షం ఉంటే సత్వం అన్నట్టు పైన చెప్తున్నా, సత్వం సత్వం అంటున్నాం కదా. ఉమ్, లేనిదాన్ని ఏమని చెప్పాము? అసత్వం అసత్వము అన్నాం. ప్రతిపక్షము లేకపోవటం అంటే అనాలి అసత్ ప్రతిపక్షము. కలిపి చదివితే ఏమంటాము? అసత్ ప్రతిపక్షం అంటాం. ఓకేనా? ఉమ్, నేను మీతో కాసేపు సరదాగా ఏమంటానంటే, ఏమమ్మా నిప్పు చాలా చల్లగా ఉంటుంది అన్నాను అనుకుందాం కాసేపు. ఉమ్, ఇదేదో రుజువు చేయాలి మనం. ఆ మోహం, నిప్పు చల్లగా ఉంటే ఏంటి, ముట్టుకొని తెలుసు సుర్రని కాలుతుంది, అదేమన్నా ఐస్ గడ్డ అని చెప్పి అంటారా అనరా? అంటే చూడమ్మా. అంటే అంటే మీరు చెప్పిన దానికన్నా వేరే ప్రమాణము ద్వారా, ఇప్పుడు మనం అనుమాన ప్రమాణం చూస్తున్నాం, ఉమ్, మీకు ప్రత్యక్ష ప్రమాణంలో చుర్రని కాలుతోంది. అవునా కదా? కనుక ఇలా ఉన్నదాన్ని బాధ అంటారు. ఉమ్, ఇప్పుడు ఈ బాధ సద్హేతుకు ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు. ఉండకూడదు. కనుక అబాధిత్వం ఉన్నాం. కనుక సద్హేతువు ముఖ్య లక్షణములు ఎన్ని? 5. 5. ఏవేమిటవి? పక్షసత్వము, పక్షసత్వము, అపక్షసత్వము, అపక్షసత్వము, విపక్షసత్వము, అసత్వము, అస్ప్రతి అసత్ ప్రతిపక్షము. ప్రతిపక్షము, అబాధితత్వము. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే, మీకు నైతత్పురుష సమాసం చదువుకున్నారు ఎప్పుడైనా? యా. చదివామండి. చదివారు కదా. దీనికి ఆపోజిట్ రాద్దాం కాసేపు సరదాగా. ఉమ్, హేతువుకి ఆపోజిట్ ఏంటి? సద్హేతువుకి ఆపోజిట్ వాడు ఏం చెప్పారు ఇప్పుడు మీకు ఇక్కడ? సద్హేతువుకి ఆపోజిట్ పదం ఏం చెప్పాను ఇంత ముందు స్లైడ్ లో? హేత్వాభాసం. హేత్వాభాసం అని చెప్పుకున్నాం. కనుక సద్హేతువుకి ఆపోజిట్ పేరేంటండి? హేత్వాభాసం. ఇప్పుడు హేత్వాభాసము అంటే దుష్ట హేతువులు. దీనికి ఉన్న పేర్లు పక్షసత్వము. అంటే పక్షసత్వము కాకుండా, అక్షము కాకుండా ఇంకా ఎక్కడ కూడా ఉండొచ్చు కదా. అంటే దాన్ని అతివ్యాప్తి అంటాం కదా. పక్షం ఉండాల్సిన దగ్గర ఇంకో చోట ఉంటే అతివ్యాప్తే కదా. అతివ్యాప్తి. ఆ అతివ్యాప్తి అంటే ఇక్కడ కాక వేరే చోట చరించిందనే కదా. ఇక్కడ కాకుండా వేరే చోట చరించిందని దాన్ని వ్యభిచారము అంటాం కదా. అంటే వ్యభిచారముతో కూడినది కాబట్టి సవ్యభిచారము. తర్వాత దీనికి ఆపోజిట్ ఎగ్జాంపుల్ కనపడటం విరుద్ధము. దీనికి ఎదురుకుండా ప్రతిపక్షం వాడు ఉండడం అనేది సప్రతిపక్షము. అక్కడ అసత్ ప్రతిపక్షము, ఇక్కడ సత్ ప్రతిపక్షము. ఇక తర్వాత
నువ్వు చెప్పింది ఉండకనే పోవటం అసిద్ధము, బాధితము. ఈ 5 పేర్లు చెప్పండి ఇప్పుడు. సవ్యభిచారము, విరుద్ధము, తత్ప్రతిపక్షము, అసిద్ధము, బాధితము. హేత్వాభాసములు 5 రకములు అని 5 పేర్లు రాస్తే ముందు 2 మార్కులు పడిపోతాయి. తర్వాత రాస్తారు రారో నాకు అనవసరం. ఓకే, అండ్ ఊరికే అంటానండి 2 మార్కులు 3 మార్కులు నాకు తెలియదు, ఒక చెప్తున్నా. ఇవి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. సద్హేతు లక్షణములు అంటే ఏం చెప్పాలి? ఈ 5 మొదటివి పక్షసత్వము, 5 అనే బదులు నోటితో అనొచ్చు కదా తల్లి. 1 పక్షసత్వము, 2 సపక్షసత్వము, 3 విపక్ష అసత్వము, 4 అసత్ ప్రతిపక్షితత్వము, 5 అబాధితత్వము. హేత్వాభాసములకు ముఖ్య లక్షణములు ఇవి. 7 ఎన్ని రకములు హేత్వాభాసలు? 5 రకములు. సవ్యభిచారము, విరుద్ధము, సత్ప్రతిపక్షము, అసిద్ధము, చెప్పాలి ఎవరో ఒకళ్ళు. వ్యభిచారము, విరుద్ధము, సత్ప్రతిపక్షము, అసిద్ధము, బాధితము. వెరీ గుడ్. ఇక్కడికి హేత్వాభాసలు అంటే ఏమిటో తెలిసిపోయినాయి మీకు. ఇప్పుడు ఈ సద్హేతువు అంటే ఏమిటి? పక్షసత్వము అంటే పక్షమునందు ఉండుట. పక్షం అంటే మన దగ్గర ఏంటి? పక్షం అంటే ఏది? మన ఉదాహరణలో పర్వతో వనిమన్ ధూమోత్వాత్ యథా మహానసేలో పక్షము అంటే ఏది? పర్వతము. పర్వతం. సపక్ష సత్వము అంటే ఉదాహరణ ఇచ్చావు. ఏమిటి ఇచ్చావు? అగ్ని ఇచ్చావు. మానసం. అక్కడ మహానసములో సాధ్యము నిశ్చయముగా పక్షములు అన్నిట్లో ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టు ఎక్కడెక్కడ వంటిల్లు ఉంది అక్కడక్కడ పొగుందా లేదా? పొగున్న చోటలో నిప్పుందా లేదా? ఉంది. అదేగా రాసాము, సాధ్య నిశ్చయము గల పక్షములు అన్నింట్లో ఉండుట. సాధ్యము లేని విపక్షములలో ఎక్కడ ఉండకపోవుట విపక్ష అసత్వము. అసత్ ప్రతిపక్షము అంటే ప్రతిపక్షము అనగా హేతువునకు విరుద్ధముగా పక్షమున సాధ్యము లేదని నిరూపించే ప్రతిహేతువు. అలాంటి ప్రతిహేతువు లేకపోవుట. అబాధితవ్యం, అబాధితత్వం అంటే హేతువు సాధించు సాధ్యము తీరా పక్షములో లేకుంటే దాన్ని బాధా దోషము అంటారు. ఆ దోషం లేకపోవడం. ఇక తర్వాత హేత్వాభాసలు అంటే ఏమిటి? హేత్వాభాసలు అంటే ఇవి 3 రకాలు. సవ్యభిచారము మొదటి చెప్పాం కదా. ఈ సవ్యభిచారాన్నే అనైకాంతికము అని కూడా అంటారు. అనేకాంతికం అంటే నా ప్లస్ ఏకాంతికము అంటే ఒకటే కాదు అనేకము ఉన్నాయి అని. ఒకటి కన్నా ఎక్కువ ఉండాల్సిన రీజన్స్ చెప్పాలిగా మీకు. ఏమిటది? సవ్యభిచారం రకాలు ఏమిటి అంటే, 1 సాధారణ సవ్యభిచారము, అసాధారణ వ్యభిచార దోషము, అనుపసంహారి వ్యభిచార దోషము. 3 రకాలు. ఏం చెప్పండి ఒకసారి. అనే వ్యభిచార దోషములు కలది సవ్యభిచార హేత్వాభాస. హేత్వాభాస అంటే హేతువులాగా కనపడే హేతువు కానటువంటిది లేదా దుష్ట హేతువు అని. విరుద్ధము విరోధ దోషము లేనిది. విరోధ దోషము కలది. సత్ప్రతిపక్షము సప్రతిపక్ష దోషము కలది. అసిద్ధము అసిద్ధి దోషము కలది. బాధితము బాధా దోషము కలది అని. ఇవి హేత్వాభాసల యొక్క లక్షణాలు. వీటితోటి ఇవి తెలిసిపోతే మీకు మొత్తం తెలిసిపోయినట్టు. ఇప్పుడు వీటిని మనం చదువుకుంటాం అన్నమాట. ఎక్కడికి వెళ్తాము? మన పుస్తకంలోకి వెళ్ళండి. ఏ తేషాంచ అన్వయ వ్యతిరేకి కేవలాన్వయీ కేవల వ్యతిరేకి హేతూనాం అనే టెక్స్ట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళారా? ప్రయోగించిన క్షిపణులు జనాభాలపై పడతాయా లేదా ఏదైనా క్షిపణి గురి తప్పిందా అనేదాన్ని ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా రమాభవాని గారు మీరేదో వేరే పాటలు వింటున్నారో వార్తలు వింటున్నారో మ్యూట్ చేసుకోండి.
క్షమ్యతాం. తీసారా? తీసా. ఎన్నో పేజీ మిగతాలు కూడా చెప్పండి కొంచెం. 81 అండి. చదవండి. ఏతేషాంచ ఏతేషాం చ అన్వయ వ్యతిరేకి కేవలాన్వయి కేవల వ్యతిరేకి హేతూనాం త్రయాణం మధ్యే యో హేతుః అన్వయ వ్యతిరేకి సహ పంచరూపోపన్న ఏవం స్వసాధ్యం సాధయితుం క్షమతే స తు ఏకేనాపి రూపేణ హీనః తాని పంచరూపాణి పక్షధర్మత్వం సపక్షే సత్వం విపక్షాత్ వ్యావృతిః అబాధిత విషయత్వం అసత్ ప్రతిపక్షత్వం చేతి ఏతాని రూపాణి ధూమత్వాదౌ అన్వయ వ్యతిరేకిణి హేతో విద్యంతే. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే కదమ్మా, బొమ్మ చూపించి. అవునండి. అవును. కొత్తగా ఏమైనా చెప్పారా ఇక్కడ? లేదు. కానీ మీకు అర్థమైపోయింది కదా. అర్థమైంది. ఏంటో అసలు పుస్తకం చదవకుండా ఎగ్గొట్టడానికి మీ తర్వాతే సార్ ఎవరైనా అంటారా? ఇది ఇలా చదివి అర్థం చెప్పుకుంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని టేబుల్ కళ్ళ ముందు ఒక స్ట్రక్చర్ లో చూసేస్తే ఈజీ. తేలిక అవుతుంది. అయింది. తర్వాత ఏతానితూ చెప్పండి. ఏతానితు పంచరూపాణి ధూమవత్వాదౌ అన్వయ వ్యతిరేకిణీ హేతో విద్యంతే తదా హి ధూమవత్వం పక్షస్య పర్వతస్య ధర్మః పర్వతే తస్య విద్యమానత్వాత్ ఏవం సపక్షే సత్వం సపక్షే మహానసే విద్యుత ఇత్యర్థః ఏవం విపక్షాత్ మహాహ్రదాత్ వ్యావృత్తిః తత్ర నాస్తి ఇత్యర్థః ఏవం అబాధిత విషయం చ ధూమవత్వం తథా హి ధూమవత్వస్య హేతోః విషయః సాధ్య ధర్మః తచ్చ అగ్నిమత్వం తత్ కేనాపి ప్రమాణేన న బాధితం న ఖండితం ఇత్యర్థః ఏవం అసత్ప్రతిపక్షం అసన్ప్రతిపక్షీ యస్యేతి అసత్ప్రతిపక్షం ధూమవత్వం హేతుః తథా హి సాధ్య విపరీత సాధకం హేత్వంతరం ప్రతిపక్ష ఇత్యుచ్యతే సచ ధూమవత్వే హేతో నాస్తి ఏవ అనుపలంభాత్ తదేవం పంచరూపాణి ధూమవత్వే హేతో విద్యంతే తేనేతద్ధూమవత్వం అగ్నిమత్వస్య గమకం అగ్నిమత్స్వస్య సాధకం. ఇది దీనికి అర్థం ఏమిటి? 5 ధర్మాల్ని చెబుతున్నాడు. అన్వయ వ్యతిరేకి హేతువైనటువంటి ధూమములో 5 ధర్మాలు ఉన్నాయట. ఏం ధర్మాలు ఉన్నాయి అంటే, ధూమము పక్షమైన పర్వతము యొక్క ధర్మము అంటే పర్వతము అది ఉన్నందువలన ఒకటి, సపక్షములో ఉండుట. సపక్ష సత్వం ఉంటున్నాం కదా, పక్షసత్వం ధర్మం అక్కడ ఉంది. పక్షసత్వం అంటే ఏమిట? సపక్షములైన మహానసాదుల ఉందని అర్థము. 3 విపక్ష అసత్వం, విపక్షములైన మహాహ్రదుల్లో లేదని. 4 బాధితం, ధూమ విషయంలో కూడా ఈ హేతు విషయ సాధ్య ధర్మమైన అగ్ని అది ఏ ప్రమాణం చేతను ఖండించబడకపోవటం. ఏ ప్రమాణము చేతను అంటే ప్రత్యక్ష అనుమాన ఉపమాన తర్వాత ఉపమాన శాబ్ద తర్వాత ఏంటది అర్ధాపత్తి అసంభవ అర్ధాపత్తి అనుపలబ్ధి అనేటటువంటి దేనితోటి ఖండించకపోవటం. అంతకన్నా తేలిగ్గా అనుమానము తప్ప ఇతర ప్రమాణముల చేత ఖండించబడకపోవటం. ఇది అబాధితవ్యం. తర్వాత అసత్ ప్రతిపక్షము. ప్రతిపక్షం అంటే ఏమిటి? హేతుకి విరుద్ధంగా వేరే చోట ఉండుట, వేరే పక్షములో సాధ్యం కాదని నిరూపించేది ప్రతిహేతు. అది లేకపోవుట. ఇవి 5 అంటే ఇప్పుడు మనం చదువుకునేటి సద్హేతు లక్షణాలు ఇక్కడ చెప్పాడు. సద్హేతు యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? అగ్నేహే
అగ్నే పక్షధర్మత్వం హేతు ధర్మతాబలాత్ సిద్ధ్యతి. అగ్ని యొక్క పక్షధర్మం హేతువుతో కలిసిన తర్వాత ఆ రెండిట్లో సమాన ధర్మం ఉండటం వల్ల అగ్ని లభిస్తుంది మనకి. అలాగే అనుమానస్వ ద్వే అంగే వ్యాప్తి పక్షధర్మత. ముందే చెప్పుకున్నాం కదా, వ్యాప్తి వాక్యం రాసుకుంటాము, పక్షధర్మత కలిపితే వచ్చింది అనుమానము లేక లింగ పరామర్శ. లింగ పరామర్శ అన్నా అనుమానం అన్నా ఒక్కటే. అది ఉంది కాబట్టి తత్ర వ్యాప్త్యా సాధ్య సామాన్యస్య సిద్ధి పక్షధర్మబలాత్ సాధ్యస్య పక్ష సంబంధిత్వం విశేష సిద్ధ్యతి. పర్వత ధర్మేణ ధూమవత్వేన వన్య అపి పర్వత సంబంధే ఏవానుమీయతే. అన్యథా సాధ్య సామాన్యస్య వ్యాప్తిగ్రహాదేవ సిద్ధే కృతమనుమానేన. అంటే అగ్ని అనే పక్షము పర్వతములో ఉండటం చేత, ధూమం అనే హేతువు చేత, పక్షధర్మత అంటే పర్వతమునందు పక్షము అంటే ధూమము కలిగి ఉండుట చేత, అగ్ని ఉన్నదని తెలియట చేత ఆ సామర్థ్యం మనకి సిద్ధిస్తుంది అనుమానం ద్వారా. అయిన తర్వాత ఎస్తు అన్యోపి అన్వయ వ్యతిరేకీ హేతు స సర్వ పంచరూపోపన్న ఏవ సద్ధేతు అన్యదా హేత్వాభాసో అహేతురితి యావత్. అంటే సద్హేతు యొక్క ఆపోజిట్ అహేత్వాభాస అన్నాడు. ఇవట్లా అయిన తర్వాత కేవలాన్వయి చతురూపోపన్న ఏవ స్వసాధ్యం సాధయతి తస్య హి విపక్షాద్ వ్యావృత్తి నాస్తి విపక్షాభావాత్ కేవల వ్యతిరేకీ చ చతురూపోపన్న ఏవ తస్య హి సపక్షే సత్వం నాస్తి సపక్షాభావాత్. అంటే ఏం చెప్పారండి అయ్యా, అన్వయము వ్యతిరేకి ఉంటే సపక్షము ఒక ఉదాహరణ ఉంటుంది, విపక్షానికి ఉదాహరణ ఉంటుంది. కేవల అన్వయిలో సపక్షానికి ఉదాహరణ ఉంటుంది, విపక్షానికి ఉదాహరణ దొరకదు. కేవల వ్యతిరేకిలో విపక్షానికి ఉదాహరణ ఉంటుంది, సపక్షానికి ఉదాహరణ దొరకదు. ఏమండి? అంచేత ఈ అన్వయ వ్యతిరేకి హేతువులో పక్ష సత్వము, సపక్ష సత్వము, విపక్ష అసత్వము, అబాధిత విషయత్వము, అసత్ ప్రతిపక్షము అనే ఈ 5 ధర్మాలు ఉన్నప్పుడే దానిని మనం ఏమనాలి? సద్హేతువు అనాలి. అనాలి. ఈ ధర్మాల్లో కొన్ని లేకపోతే, ఏ ఒక్కటి లేకపోయినా సరే, అన్ని లేకపోవడం కాదు, ఏ ఒక్కటి లేకపోయినా సరే దానిని హేత్వాభాస అనాలి. హేత్వాభాస లేక అహేతు అని కూడా అంటారు. సరే, హేత్వాభాస పట్టుకోండి, ఇంకేం పట్టుకోవద్దు. ఈ 5 సద్హేతువుకుండే 5 లక్షణాలు ఉంటేనే అది హేతువు. సద్హేతువు. ఈ సద్హేతువు. 5ట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే అది హేత్వాభాస. సరే, కేన పునః పక్ష సపక్ష విపక్షాః అన్నాడు. ఇవి మనం ఆల్రెడీ మేము చిన్నప్పుడే చదువుకున్నాం అంటారు మీరు. ఏమని? ఉచ్యంతే, చెబుతాను. ఏం చెబుతావయ్యా? సందిగ్ధ సాధ్య ధర్మీ పక్ష యథా ధూమానుమానే పర్వత పక్ష సపక్ష నిశ్చిత సాధ్య ధర్మీ యథా మహానసో ధూమానుమానే విపక్షస్తు నిశ్చిత సాధ్యభావాన్ ధర్మీ యథా తత్ర ఏవ మహాహృద ఇతి తదేవం అన్వయ వ్యతిరేకి కేవలాన్వయీ కేవల వ్యతిరేకిణ్యో దర్శితాః. ఇవన్నీ మనం చెప్పుకున్నవే. సపక్షము అంటే, పక్షము అంటే ఏమిటంటే ఏదైతే ఉందో, ఎక్కడ సాధ్యము ఉందో అని అనుకుంటున్నామో అది పక్షము, ఎక్కడ హేతువు ఉన్నదో అది పక్షము, ఎక్కడ హేతువుతో పాటు సాధ్యము కూడా నిశ్చయముగా ఉందో అది సపక్షము, ఎక్కడ సాధ్యము లేనిదో అక్కడ హేతువు కూడా లేకపోవటం అన్నది విపక్షము. అయిన తర్వాత హేత్వాభాసాలు ఎన్ని? అసిద్ధ. ఏమండి? ఇవన్నీ అంటే
అసిద్ధము, విరుద్ధము, అనైకాంతికము, ప్రకరణము, కాలాశ్చయ అపరిశములు అనేటువంటి 5 విధాలు. ఇప్పుడు వీటి గురించి నేను చెబుతాను, వినండి. సవ్యభిచారము, అనైకాంతికము అనుకున్నాం కదా. అవి ఎన్ని రకాలని చెప్పాను? 5. హేత్వాభాసాలు 5 రకాలు. అనైతిక 3. సాధారణ, అసాధారణ అది 3వ మర్చిపోయా. అంచేత ఆ సాధారణ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇప్పుడు సవ్యభిచారము అంటే అనైకాంతికము అన్నాం కదా మనం. ఈ అనైకాంతికాన్ని, లక్షణాలని వాటిని చూద్దాం మనం. ముందు సాధారణము. సాధారణము అంటే ఏమిటి? ఇక్కడి నుంచి కొంచెం అందరూ పుస్తకాలు మూసేసి మీ చెవులు నాకు అప్పు ఇచ్చి కొంచెము శ్రద్ధగా వినవలనని ఇచ్చారండి ప్రభ గారు. మీ చెవులు ముట్టినాయి. ఏమండి? సాధారణము అంటే సాధ్యము లేని చోట ఉండేది. అంటే ఏమిటనమాట? నిప్పు లేని చోట కేవలం పొగ కనపడేది. దీనికి ఏం చెబుతారంటే ఉదాహరణలు ఇస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీటికి కూడా ఉదాహరణలు ఇస్తారు. వీటికి కూడా మనం ఇంతకు ముందు చేసామే ఎక్సర్సైజ్. ఏది? పక్షము, సాధ్యము, హేతువు, ఉదాహరణ అని రాసుకున్నామే. అలా వీటికి కూడా రాసుకోవాలి. పర్వతో వన్నిమాన్ ప్రమేయత్వాత్ అన్నాడు అనుకోండి. పర్వతో వన్నిమాన్ ప్రమేయత్వాత్ అంటే ఇక్కడ ధూమవత్వాత్ అనలే, ప్రమేయత్వాత్ అన్నాడు. అంటే పర్వతము నిప్పు గలది ఎందుకు? ప్రమేయత్వము నందువలన అన్నాడు. ఇక్కడ హేతు ఏంటి? ప్రమేయత్వం. అది హేతు. అంటే ఇప్పుడు మనం వాక్యం ఎట్లా చెప్పాలి? ఎత్ర ఎత్ర ప్రమేయత్వం తత్ర తత్ర వన్నిః. అంటే పేరున్న చోటల్లా వన్ని ఉండాలి. అంతే కదా. ప్రమేయత్వం అంటే ఏమిటండి? తెలిసిన విషయము. మీకు హ్రదము ఉన్నదని తెలుసా తెలీదా? తెలుసు. తెలుసు. హ్రదము అని పేరుందా లేదా దానికి? ఉంది. ఇప్పుడు అక్కడ నిప్పు ఉందా? లేదు. అంటే సాధ్యములోని ఈ హేతు ఉండి సాధ్యము లేని చోట. హేతు ఏమిటి? ప్రమేయత్వము. ఇక్కడ సాధ్యమైన నిప్పు ఉన్నదా హ్రదంలో? లేదు. కనుక ఇది సాధారణమైన సవ్యభిచారము. ఏమండి? అసాధారణం అంటే సపక్షములో గాని విపక్షంలో గాని ఎక్కడా ఉండకూడదు. సపక్షంలోనూ ఉండకూడదు, విపక్షంలో కూడా ఉండకూడదు. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే శబ్దో నిత్య శబ్దత్వాత్ అన్నాడు. ఇక్కడ హేతు ఏమిటి? మళ్ళీ చెబుతా వాక్యం విని హేతు చెప్పండి. శబ్ద నిత్య శబ్దత్వాత్. శబ్దత్వము అనండి. అప్పుడు శబ్దత్వం అనేది హేతువు. ఇప్పుడు దానికి చెప్పండి విషయం. ఎట్లా చెప్పాలి వ్యాప్తి వాక్యం? శబ్దము నిత్యము శబ్దత్వం ఉన్నందువల్ల అన్నారు. ఏమండి? ఈ శబ్దము ఉన్న చోట శబ్దత్వం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎక్కడ శబ్దం ఉంటే దాని శబ్దత్వం ఉండే తీరుతుంది. మిమ్మల్ని బెదిరించాలంటే ఓ ప్రశ్న వేయాలి ఇక్కడ నేను. ఈ ప్రశ్నకి సమాధానం చెబితే నేను పరమానందపడతా.
ఈ శబ్దమునకు శబ్దత్వమునకు ఉన్నటువంటి సంబంధము ఏమిటి? గుణాగుణి. గుణగుణి. సమవాయ సమవాయ సంబంధం. సమవాయ సంబంధం. సమవాయ సంబంధం. సమవాయ సమవాయ సంబంధం. అవయవ అవయవి గుణాగుణి లాగా. అంతే, అవయవ అవయవి. అయిపోయిందండి. శభాష్ అండి, భలే గుర్తుపెట్టండి. ఇంక మీరు పాస్ అయిపోయారండి అందరూ. తర్క భాషలో అందరూ పాస్ అయిపోయారు. పోనీ, డౌటే లేదు ఇంకా. కనుక ఇప్పుడు ఉదాహరణ అంటే ఏమిటి? అది కానిది ఏదో చెప్పాలిగా. కనుక శబ్దము ఉంటే శబ్దత్వం ఉండే తీరుతుంది. గుణము గుణి కాబట్టి, అవినాభావ సంబంధం కాబట్టి అక్కడ సమవాయ కారణం ఉంది, బాగానే ఉంది. ఇది కాకుండా వేరే ఎగ్జాంపుల్ మీకు దొరుకుతుందా? దొరకదు. దొరకదు. సపక్షానికి దొరకదు, విపక్షానికి కూడా దొరకదు. ఎందుకు? నిత్యత్వం అనేది సాధించాలంటే నిత్యత్వములైనటువంటి ఆకాశాదులు సపక్షాలు. నిత్యమైనది ఏమిటి? ఆకాశాలు, ఆకాశము, వాయువు, ఇవి. నిత్యత్వము లేనివి అంటే అనిత్యములైనవి ఏమిటయ్యా అంటే ఘటము, పటము ఇత్యాదులు. ఈ శబ్దత్వం ఎక్కడుంటుంది? కేవలం శబ్దంలోనే ఉంటుంది. సపక్షమైన ఆకాశంలోనూ ఆకాశాదులు, ఆకాశము, వాయువుల్లో ఉండదు మాత్రమే అన్నమాట. ఘటాది విపక్షాల్లోనూ ఉండదు. కనుక ఈ శబ్దత్వ హేతు అన్నది అసాధారణ వ్యభిచారము, సవ్యభిచారములో రెండో రకమైంది. ఇక అనుపసంహారి అంటే అన్వయ దృష్టాంతం గాని వ్యతిరేక దృష్టాంతం గాని లేనిటువంటి హేతువు. అన్వయ దృష్టాంతము దొరకదు, వ్యతిరేక దృష్టాంతము దొరకదు. ఎట్లా? సర్వమనిత్యం ప్రమేయత్వాత్ అన్నాడు. అన్ని సర్వం అనిత్యం, ప్రమేయత్వాత్. ప్రమేయత్వము కలిగిన గనక సర్వము అనిత్యము. అంటే ఏంటి? అనిత్యత్వము కలిగినది ప్రమేయత్వం ఉన్నందున అన్నది. అంచేత సర్వము అంటే ఏముందమ్మా? ఏది వదిలిపెట్టినట్టు? మా ఇంట్లో సర్వము అంటావా? అన్నీ కదా. అన్ని అన్ని అన్నప్పుడు ఉదాహరణ చెప్పేందుకు మీకు ఏమైనా వేరే వస్తువు ఉందా? ఇంకా ఉండదు. ఇంకా అన్వయ దృష్టాంతం చెప్పడానికి కానీ వ్యతిరేక దృష్టాంతం చెప్పడానికి ఏమీ లేవుగా. కనుక ఇది అనుపసంహారి అనే మూడో రకము. ఏమండి? ఇది మనకి సవ్యభిచారానికి. విరుద్ధము అంటే ఏమిటి? ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాను నిన్న మనం. ఏదది? శబ్దో నిత్య. నిన్న చెప్పుకుందేంటి? శబ్దో అనిత్య కృతకత్వాత్ ఘటవత్ చెప్పుకున్నాం కదా. ఆ అనిత్య దగ్గర నిత్య పెట్టండి, విరుద్ధానికి ఉదాహరణ అయిపోతుంది. అంటే ఏమిటి? సాధ్యము కుదరనిది వ్యాప్తి సాహచర్యం కలిగిన హేతు. శబ్దో నిత్య అంటే శబ్దం ఎట్లా సాధించాలి? నిత్యత్వాన్ని సాధించాలి. శబ్దమునందు నిత్యత్వాన్ని సాధించాలి. ఎందుకుట? కృతకత్వాత్ ఘటవత్ అన్నాడు. అంటే శబ్దము నిత్యమయ్యా, నిత్యత్వం కలిగిందయ్యా. ఎందుకుట? కార్యత్వ హేతు, చేయుట అనే హేతు ఉన్నందువల్ల ఘటములాగా అన్నాడు. ఇక్కడ ఈ కార్యత్వ హేతు అన్నది విరుద్ధమైనది. ఎందుకు? ఇక్కడ సాధించాల్సిన ఏంటి? నిత్యత్వం. దాని అభావం ఏమిటి? అనిత్యత్వం. అంటే ఎక్కడ కృతకత్వం ఉన్నదో, ఎక్కడ కృతకత్వము ఉన్నదో ఇక్కడ ఏముంది? నిత్యత్వం ఉన్నది అని రావాలి. ఎక్కడ అంటే అనిత్యత్వమును సాధించవచ్చు గాని నిత్యత్వాన్ని సాధించలేం మనం. కనుక కృతకత్వము అనేది విరుద్ధాన్ని తెలియచేస్తోంది అంటాడు. ఈ హేత్వాభాష కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి కన్ఫ్యూజన్ లేదు. చాలా తేలికైన విషయం. సప్రతిపక్షం అంటే ఏమిటి?
ఒక సాధ్యాన్ని సాధించటానికి ఉపయోగించిన హేతువుకి ఆపోజిట్ లో ప్రతిగా ఆ సాధ్యం యొక్క అభావాన్ని కూడా సాధించుటకు ఇంకో హేతు ఉపయోగపడితే మొదటి హేతు సప్రతిపక్షం అవుతుంది. ఎట్లా? శబ్దో నిత్య శ్రావణత్వాత్ శబ్దవత్ అన్నాడు. శబ్దము నిత్యము, శ్రవణేంద్రియంతో దాన్ని వినగలిగినందు గనక శ్రావణత్వాత్ శబ్దత్వవత్ అన్నాడు. బాగుంది. వెంటనే ఏమంటున్నాడు? శబ్దో అనిత్య కార్యవత్వాత్ ఘటవత్ అన్నాడు. అంటే ఒకే శబ్దము నిత్యమా అనిత్యమా అంటే నిత్యానికి ఉదాహరణ దొరుకుతుంది, అనిత్యానికి ఉదాహరణ దొరుకుతుంది కదా. శబ్ద నిత్య, శబ్ద అనిత్య కనుక ఎక్కడైతే మనం తీసుకున్నది ఏమిటి? ఇక్కడ శబ్దత్వాన్ని తీసుకున్నాం. శబ్దము నిత్యం ఎందుకైంది? వినపడేది గనక. శబ్దత్వము ప్రత్యక్షముగా మనకు వినపడుతుంది గనక అన్నాడు. ఏమండి? అంటే శబ్దత్వము రెండు చెవితోటే తెలియబడుతున్నాయి. శబ్దము శబ్దత్వం రెండు చెవితోటే తెలియబడుతున్నాయి. అలాంటి శబ్దత్వం నిత్యమైనప్పుడు శబ్దము కూడా నిత్యమే అని అనుమానం. కానీ దానికి ఆపోజిట్ గా ఏం చెబుతున్నాడు? శబ్దము అనిత్యము అన్నాడు. ఎందుకు? కార్యమైనందువల్ల అన్నాడు. కనుక ఈ శబ్దము అనేదైతే ఉన్నదో అది నిత్యము అనే దానికి ఉదాహరణ ఉంది, అనిత్యము అని అన్నాడు. కనుక ప్రతిపక్షం ఉంది కాబట్టి సప్రతిపక్షము అన్నాడు. అసిద్ధం, అసిద్ధం మళ్ళీ మూడు రకాలు. ఎట్లా? ఆశ్రయాసిద్ధము, స్వరూపాసిద్ధము, వ్యాప్యత్వ అసిద్ధము అని. ఆశ్రయాసిద్ధము చెప్పుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో ప్లాస్టిక్ పువ్వు ఉంది అనుకోండి, దాని గంధం ఉంటుందా? ఉండదు. గగన కుసుమం అంటాం, మీకు ఎప్పుడైనా కనపడిందా? ఆశ్రయం లేదు అసలు. అసలు ఆశ్రయమే లేదా. గగనార విందం సురభి అన్నాం. ఆకాశ కమలము, గగనార విందం ఆకాశ కమలము మంచి వాసన గలది అని చెబుతున్నాడు వీడు. అసలు ఆశ్రయం లేదు. ఎందుకుట? అరవిందమైనందువలన. అరవిందత్వాత్. ఉదాహరణ ఏం చెప్తావయ్యా? సరోజారవిందాత్ అంటే కొలంలో ఉన్న కమల పువ్వులాగా అన్నాడు. గగన కుసుమము మంచి వాసన కలిగినది, ఎందుకంటే అది కమల పువ్వు కనుక చెరువులో ఉన్నటువంటి కమలములాగా అన్నాడు. ఇక్కడ ఏమిటి సాధ్యము అంటే గగనార విందం సురభి అన్నాడు. సురభి సాధ్యం అంటే సాధ్యమైన సురభికి ఏది ఆశ్రయము? దేని మీద ఉందంటున్నాడు? ఆకాశ కమలం మీద ఉందంటున్నాడు. అసలు ఆకాశ కమలం ఉంటుందా? కనుక ఆశ్రయం ఉందా? ఈ సురభికి ఆశ్రయం ఉందా అసలు? అనాశ్రయం. ఆశ్రయ అసిద్ధము. సరే, శబ్ద స్వరూపాసిద్ధము అన్నాం. శబ్దో గుణ చాక్షుతత్వాత్ రూపవత్ అన్నాడు. శబ్దము గుణము, ఎందుకుట? కళ్ళతో చూడగలం కనమాట. శబ్దం ఎక్కడైనా మనం కళ్ళతో చూడగలమంటే వింటాం కదా, చూడం. అదే మరి చెప్పేది ఇక్కడ. శబ్దో గుణ, శబ్దము అన్నది ఒక గుణము. ఎందుకుట? చాక్షుసత్వా. ఎందుకుట? రూపవత్ అన్నాడు. అంటే శబ్దం అనేది, వినండి అమ్మా, వినండి, డిస్కస్ చేయద్దు. శబ్దము అన్నది గుణము. ఎందుకుట? కంటికి కనపడేది కనుకట. రూపము వలె ఎప్పుడైనా చక్షు కనపడుతుందా? కనుక అక్కడ ఏమైంది? ఈ చాక్షుసత్వము అనేది హేతువు, కంటికి కనపడుట అనేది హేతువు. శబ్దం వినపడేదే గాని కనపడేది కాదు. శబ్దం వినపడేదే కానీ కనపడేది కాదు. అంచేత ఈ హేతువు స్వభావము పక్షములో ఉంది, ఉండాలి, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ ఏమైంది? ఈ
ఇది పక్షమైన శబ్దమునకు లేదు. ఏమిటి లేదు? చాక్షుషత్వం, కనపడుట అనే లక్షణం లేదు కనుక ఆ స్వరూపంలోనే అసిద్ధత్వం వచ్చింది. అట్లాగే వ్యాప్యత్వ అసిద్ధము, వ్యాప్యత్వాసిద్ధము అంటాం. అంటే మనం ఒకప్పుడు చదువుకున్నాం, గుర్తుందా? ఉపాధి అనే ఒక మాట. ఏమిటది ఉపాధి అంటే? వినాభావ సంబంధం లేకపోవడం. అవినాభావ లేకపోవుట, అవినాభావ సంబంధం లేకపోవుట. అది ఉపాధితో కూడుకున్న అంటే సోపాధిక, ఉపాధితో కూడుకున్న హేతు ఉన్నట్లయితే అది వ్యాప్త్యాసిద్ధము అంటాం. అంటే దానికి వ్యాప్తి వాక్యం రాయడం కష్టమమ్మా. వ్యాప్యత్వము అంటే వ్యాప్తి, ఉపాధి అంటే సాధ్యమునకు వ్యాపకమై, అంటే సాధ్యమున్న చోట తప్పక ఉండి, సాధనానికి వ్యాపకము కానిది, సాధనమున ఉన్న చోట ఉండనిది. సాధనము వ్యాప్యము అంటే తక్కువ ప్రదేశాల్లో ఉంటుంది, సాధ్యము వ్యాపకము ఎక్కువ ప్రదేశాల్లో ఉంటుంది కనుక అలాంటి సాధ్యానికి వ్యాపకమైనది. ఇప్పుడు పర్వతో ధూమవాన్ అన్నాడు. వహ్నేరిత్యార్ద్రేంద్ర సంయోగ ఉపాధి అన్నాడు. తడి కట్టెల వల్ల ఈ పొగ వస్తుంది అనుకోండి. ఇక్కడ వన్నిని సాధించగలమా? సాధించలేదు. ఎందుకు? ఇక్కడ తడి కట్టెలు అనే ఉపాధితో సంబంధం ఉంది, సంయోగం కలిగింది వన్నికి. తడి కట్టెలు అని అందుకని పోగొస్తుంది కనుక ఇక్కడ ఆర్ద్రేంధన సంయోగము అంటే కనుక తడి కట్టెలతో కలిసి ఉండటం చేత సాధ్యమైన ధూమం వ్యాపకమైంది. కానీ ఇక్కడ వన్ని లేదు. కొలిమితో అలాగే కొలిమిలో ఒక ఇనప గుండు ఉందనుకోండి, ఇనుప గుండుని తీసుకుని నిప్పుల్లో పడేసి కలిసి ఎర్ర తయారవుతుంది. ఇప్పుడు నిక్కి ఎక్కడుందయ్యా అంటే ఇనప గుండులో నిప్పు లేదు, కానీ ఇనప గుండు ఉండటం వల్ల నిప్పు అక్కడ ఉంది. కనుక ఇలా ఉపాధితో కూడుకున్నటువంటి విషయాలను వ్యాప్యత్వ అసిద్ధం అంటారు. ఇది అసిద్ధానికి. ఇక బాధితము అని అంటే ఒక్కటి చెప్పుకుంటే మనం అమ్మయ్య అనుకోవచ్చు. బాధితము అంటే ఏ హేతువుని సాధించే సాధ్యం ఏదైతే ఉందో అది పక్షమున ఉండకపోవటం అని బలవంతమైన వేరే ప్రమాణంతో నిశ్చయం కావటం బాధితం. ఎట్లా? వన్నిరనుష్ణ, వన్ని నిప్పు, అనుష్ణ అంటే వేడిగా ఉండదు. పదార్థత్వాత్ జలవత్ అన్నాడు. జలములాగా అది కూడా ఒక పదార్థము కనుక వన్ని కూడా చల్లగా ఉంటుంది. కానీ ఇది వీడు చెప్పినట్టు అనుమాన వాక్యం ఏమండి. కానీ కానీ మీకు ఈ వన్నిని ముట్టుకుంటే ఉష్ణత్వ భావం, అనుష్ణత్వం కాదు ఉష్ణత్వ భావం ఉందని ఎట్లా వస్తుంది? ప్రత్యక్ష ప్రమాణంతో నిశ్చయమైపోయింది. వేలు పెడితే చుర్రుమని కాలేదుగా. కనుక ప్రత్యక్ష స్వభావంతో నిశ్చయమైంది కనుక ఇది బాధితము అనేటటువంటి ఒక హేత్వాభాస అని. ఇప్పుడు మళ్ళీ మీ పుస్తకంలోకి వచ్చేయండి. ఎన్నో పేజీ అమ్మా? 86.
ఎక్కడుందో ఆ మాట నాకు కనపడట్లేదు 86 పేజీలో. 89 సార్. 89 హేత్వాభాసాలు వాటి పేర్లకు అర్థాలు. అలా కాదు, ఇది అతో అన్యే హేత్వాభాసాః తే చ అసిద్ధ విరుద్ధ నైతికాంతిక ప్రకరణ సమ అన్న పదం ఎక్కడ కనబడుతుంది? రాములు గారి పుస్తకంలో 47 అండి పేజ్ నెంబర్. కాదు 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 కాదు, 86 పేజ్ తీయండి. 86 పేజ్ తీసారా? తదేవం అందులో పై అన్వయ ఆ, వ్యతిరేకి. ఆగండి ఆగండి ఆగండి. అదేంటి? తదేవమన్వయ వ్యతిరేకి కేవలాన్వయీ కేవల వ్యతిరేక త్రయ్యా అపి దర్శితా. అయిపోయింది, ఆ వదిలేయండి. దాని తర్వాత అతః అన్యే హేత్వాభాసాః తే చ అసిద్ధ విరుద్ధ నైతికాంతిక ప్రకరణ సమకాలాచ్యయ అపదిష్టా భేదాత్ పంచైవ. అక్కడి నుంచి ప్రారంభం చేస్తారు చదవడం. కనుక ఈ మూడు విధాలైన సద్హేతువులు ఏమేమి? వ్యతిరేకి, అన్వయ వ్యతిరేకి, కేవల వ్యతిరేకి, కేవల అన్వయి, అన్వయ వ్యతిరేకి అనే మూడు విధాల్లో వీటికన్నా భిన్నమైనవన్నీ హేత్వాభాసలు. అవి 5 రకాలు. తత్ర లింగత్వేన అనిశ్చితో హేతు అసిద్ధ. ఏదైతే హేతువుతో నిశ్చయం చేయలేను అది అది ఆశ్రయంలో ఉన్నటువంటిది. వాటి 3 రకాలు, ఆశ్రయ సిద్ధాల 3. తర్వాత వ్యాప్త్యా సిద్ధిరస్తు ద్వివిధ ఏకో వ్యాప్తి గ్రాహక ప్రమాణాభావాత్ అని ఈ వ్యాప్త్యత్వ సిద్ధాలు 2 రకాలు చెప్పాడు. అయిన తర్వాత ద్వితీయో యథా క్రత్వం కర్తరి హింస అధర్మ సాధనం హింసత్వాత్ క్రతు బాహ్య హింసావత్ అని ఇందులో వేరే ఉదాహరణలు ఇచ్చాడు మనకి తర్క భాషలో. నేను మీకు తేలిగ్గా అర్థం అవడానికి వేరే ఉదాహరణలు ఇచ్చాను. దీంతో మళ్ళీ మనం ఇంకో టేబుల్ తయారు చేసుకుందాం. అలాగే విరుద్ధం అంటే ఏమిటి, అనైకాంతికాలు అంటే ఏమిటి, ప్రకరణ సమం అంటే ఏమిటి అని ఈ విధంగా మనకి చెప్పి కాళాచయాపదిష్ట అంటే బాధిత విషయము, పక్షే ప్రమాణాంతరావధృత సాధ్యాభావో హేతు బాధిత విషయ కాళాచయాపదిష్ట ఇది చోచ్యతే యదా అగ్నిః అనుష్ణః కృతకత్వాత్ జలవత్ అత్ర హి కృతకృత్యస్య హేతోః సాధ్యం అనుష్ణత్వం తదభావః ప్రత్యక్షేణైవ అవధారితః స్పార్శన ప్రత్యక్షేణైవ ఉష్ణోపాలంభాత్ ఇది వ్యాఖ్యాతం అనుమానం. చివరి మాట అర్థం చేసుకోండి. ఇది వ్యాఖ్యాతం అనుమానం. ఈ విధంగా అనుమాన ప్రమాణము నిరూపించబడినది, సిలబస్ పూర్తయినది. చాలా జాగ్రత్తగా వినండి. సిలబస్ ఇక్కడికి తర్క భాష అయిపోయింది. ఒక మాట సూచన చెప్తా. మీకు ఏ దానికైనా సరే, హేతువు కానీ హేత్వాభాసకు కానీ ఇతరత్రా కానీ ఏదో ఆశ్రయము లేకపోతే ఇంకోటి 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 ఎన్ని రకాలు చెప్పినా సరే ఒక ఉదాహరణకి ఒక అనుమాన వాక్యం ఇస్తాడు. ముందా అనుమాన వాక్యాన్ని పట్టుకుని అందులో పక్షము ఏమిటి, సాధ్యము ఏమిటి, హేతువు ఏమిటి, ఉదాహరణ ఏమిటి, ఉదాహరణ లేదా దృష్టాంతం కూడా అనొచ్చు దాన్ని, దృష్టాంతం ఏమిటి, ఇవి ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఇవి ఐడెంటిఫై చేసి తర్వాత ఒక అన్వయ వ్యాప్తి వాక్యం రాసుకోండి. ఉదాహరణ దొరికితే ఉదాహరణ రాసుకోండి, ఇస్తే రాసుకోండి, లేకపోతే వదిలేయండి. ఉదాహరణ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. వ్యతిరేక వ్యాప్తి రాసుకోండి, ఉదాహరణ ఇస్తే రాసుకోండి, లేకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. అయిపోయిందా? మీకు వాడిచ్చిన అనుమాన వాక్యములో ఓ సీక్రెట్ చెబుతారు, ఎవరికి చెప్పకండి, ఇద్దరికే చెప్పాలి. ఎవరికి? అడిగిన వాడికి, తెలిసిన వాడికి తెలియని వాళ్ళకి. అడిగిన వాడికి అడగని వాడికి. అలా వద్దు, అంచేత మనం వద్దు, ఒక్కడికే చూద్దాం. ఎవరికి? కనపడ్డవాడికి. ఓకే. ఏంటంటే వాడిచ్చిన అనుమాన వాక్యం ఉంటుంది కదమ్మా, వాడిచ్చిన అనుమాన వాక్యం ఉంటుంది కదా, అందులో మీరు ఒక్కసారి మీ పుస్తకంలో ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఒక్కసారి వెతికి
ఈ కేవల వ్యతిరేకికి ఉదాహరణ ఏమి ఇచ్చాడు చెప్పండి. మీరిచ్చిందే ఇచ్చాడండి. జీవ ఏంటో శరీరం చెప్పండి. ప్రాణాది కేవల లక్షణం గంధవత్వం, పృథ్వీ లక్షణం గంధవత్వం అండి. చదవండి అమ్మా. లక్షణమపి కేవల వ్యతిరేకి హేతువు. నేను అడిగింది ఇక్కడ ఏమి ఉదాహరణ అంటే వ్యాప్తి వాక్యం ఏమిచ్చాడు? పృథివీకి లక్షణ గంధం కలిగి ఉండుట. తత్ర గంధవతి పృథ్వీ. యథా పృథివీ లక్షణం కాదు, లక్షణం అవి కేవలం కదా గంధవత్వం. మనం రాసిన దానిలో ఉన్నది చెప్పండి అమ్మా ఒకసారి. మీరు చెప్పింది పృథ్వీ ఇతర భిన్న గంధవత్వం ఏమండి? పృథ్వీ ఇతర గంధవత్వాత్ అన్నాం కదా. అవును. అదే మీరిచ్చిందే ఇచ్చాడు గురుగారు. అది కాదమ్మా, పృథివీ ఇతర భిన్న గంధవత్వాత్. అవునండి. అవునండి. ఆ పక్కన మహానసి యథా మహానసి అట్లా ఏమైనా ఇచ్చాడా? యథా ఆపహ అని ఇచ్చారు సార్. ఆ? యథా ఆపహ జలం. జలం జలం ఇచ్చాడు. జలం. యథా ఆపహ రెండు ఒకటేనండి, జలము ఆకాశం ఒకటే. వ్యతిరేక్తి ఆపహ కదమ్మా. ఇలా ఇప్పుడు ఇచ్చింది యథా ఆపహ అమ్మా అని వాడు అమ్మా ఇచ్చాడు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం తల్లి. అది ఎక్కడిచ్చాడు? యథా ఆపహ అని వ్యతిరేక వ్యాప్తికి ఇచ్చాడు. వ్యతిరేక కేవల వ్యాప్తి. వ్యతిరేకి అంటున్నాడు కదా సార్. అవునమ్మా, మీరు వినండి ముందు ఒక్కసారి. నేను చెప్పేది ఏంటంటే పృథివీ ఇతర భిన్న గంధవత్వాత్ అన్నాడు. ఇది దీని వ్యాప్తి వాక్యం రాస్తే ఇది అన్వయ వ్యాప్తిగా ఉందా ఈ వాక్యం? పక్షంగా అంటే ఏంటి రాస్తే అంటే సపక్షంగా రావాలిగా. అన్వయ వ్యాప్తికి ఉదాహరణ ఇచ్చాడా అక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో? ఏం లేదు ఇవ్వలేదు. వ్యతిరేక వ్యాప్తికి ఇచ్చాడు జలవత్ అని. జలవత్తు ఆపహాని. కరెక్టే. ఆపహాన జలమన్న ఒకటే కదమ్మా. ఒకటే ఒకటే. కనుక ఆ ఉదాహరణలో ఎప్పుడైతే మీకు ఉదాహరణ ఇవ్వలేదో వ్యాప్తిలో, ఇందులో అన్వయ వ్యాప్తిలో అది కేవలం అన్వయం అర్థమైపోతూ ఉంటుంది. ఓహో, అట్లా గుర్తుపెట్టమంటారా? ఆ గుర్తు పెట్టుకోవచ్చు అని చెబుతున్నా అంతే. చాలా సరే. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. కొంచెం కష్టమైనట్టు అనిపిస్తుంది కానీ కష్టం కాదు. ఇది చాలా తేలికైనటువంటి సబ్జెక్టు. 1-2 సార్లు చదవడం మాత్రమే ఇందులో కావాలి. జాగ్రత్తగా చదవండి, చక్కగా అర్థమవుతుంది. అర్థం కాక మళ్ళీ చెప్పుకుందాం, ఏమి ఇబ్బంది లేదు.